కరెంట్ ఎకానమీ తాజా సమాచారం. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చైర్మన్‌గా ఎంవి రావు, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) కొత్త చైర్మన్‌గా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఎంవి రావు 2024 మార్చి 21న నియమితులయ్యారు. రతన్ టాటాకు కిస్ హ్యుమానిటేరియన్ అవార్డు 2024 ప్రముఖ పారిశ్రామికవేత్త, దాత, టాటా గ్రూప్ చైర్మన్ ఎమరిటస్ రతన్ టాటాకు కిస్ హ్యుమానిటేరియన్ అవార్డు 2021 లభించింది. 2008లో స్థాపించబడిన ఈ పురస్కారం ప్రపంచవ్యాప్తంగా మానవతా కార్యక్రమాలకు అంకితభావంతో సేవలందించిన వ్యక్తులు మరియు సంస్థలను గుర్తిస్తుంది. ఏపీకి 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల. ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ, స్థానిక సంస్థలకు కేంద్రం రూపాయలు 988.773 కోట్ల నిధులను విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఈ నిధులను అందించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి అన్‌టైడ్ గ్రాంట్లు రూపాయలు 395.51 కోట్లు, టైడ్ గ్రాంట్లు రూపాయలు 593.26 కోట్లు విడుదల చేయడం జరిగింది. ఈ నిధులు రాష్ట్రంలో అర్హత గల 9 జిల్లా పంచాయతీలు, 615 బ్లాక్ పంచాయతీలు, 12,853 గ్రామ పంచాయతీలకు అందుతాయి. అన్‌టైడ్ గ్రాంట్లు వ్యవసాయం, విద్య, పారిశుద్ధ్యం వంటి 29 స్థానిక అవసరాల కోసం ఉపయోగించబడతాయి. కానీ ఈ నిధులను జీతాలు లేదా ఇతర స్థిర ఖర్చులకు ఉపయోగించకూడదని సూచన ఇచ్చారు. టైడ్ గ్రాంట్లు పారిశుద్ధ్యం, వర్షపు నీటి సంరక్షణ, గృహ వ్యర్థాల శుద్ధి వంటి ప్రధాన అంశాలపై ఖర్చు చేయాలన్నది కేంద్రం నిర్ధారించింది. ఆంధ్రప్రదేశ్‌కు సీఆర్ఐఎఫ్ పథకం కింద రూపాయలు 400 కోట్లు మంజూరు. ఆంధ్రప్రదేశ్‌లో 200.6 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న 13 రాష్ట్ర రహదారుల అభివృద్ధికి సీఆర్ఐఎఫ్ పథకం కింద రూపాయలు 400 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సీఆర్ఐఎఫ్ సేతు బంధన్ పథకంలో భాగంగా గుంటూరు జిల్లాలోని గుంటూరు నల్లపాడు రైల్వే సెక్షన్లో 4 లైన్ల శంకర్ విలాస్ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి గాను రూపాయలు 98 కోట్ల విడుదలకు కూడా ఆమోదం తెలిపినట్లు గడ్కరీ వివరించారు. గడిచిన 5 ఏళ్లలో ఏపీలోకి రూపాయలు 7,371 కోట్ల విదేశీ పెట్టుబడులు. కోవిడ్ మహమ్మారితో 2 ఏళ్లు ప్రపంచం స్తంభించిపోయినప్పటికీ గడిచిన 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గణనీయమైన సంఖ్యలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఎఫ్‌డిఐలను సాధించింది. 2019 అక్టోబర్ నుంచి 2024 మార్చి మధ్య కాలంలో రాష్ట్రంలోకి రూపాయలు 7,371.68 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) విడుదల చేసిన తాజా గణాంకాలు స్పష్టం చేశాయి. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో విశాఖ, నెల్లూరు జిల్లాలు ముందంజలో ఉన్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద చూస్తే రాష్ట్రంలోకి రూపాయలు 764.68 కోట్ల విలువైన విదేశీ పెట్టుబడులు వచ్చాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి జపాన్, వియత్నాం, అబుదాబి, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. కిసాన్ క్రెడిట్ కార్డు రుణాల్లో దేశంలో ఏపీకి 5వ స్థానం. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రైతులకు స్వల్పకాలిక రుణాల మంజూరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే 5వ స్థానంలో ఉండగా, దక్షిణాది రాష్ట్రాల్లో అగ్రస్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్లు వరుసగా 4 స్థానాల్లో ఉన్నట్లు నాబార్డు నివేదిక తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డితో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధి బృందం భేటీ. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విషయంలో ప్రభుత్వ ప్రాధాన్యతలు బాగున్నాయని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధి బృందం ప్రశంసించింది. 2024 సెప్టెంబర్లో వాషింగ్టన్లో ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో తదుపరి చర్చల కోసం ప్రపంచ బ్యాంక్ దక్షిణాసియా ప్రాంత ఉపాధ్యక్షుడు మార్టిన్ రైజర్ నేతృత్వంలో వరల్డ్ బ్యాంక్ కంట్రీ ఆపరేషన్ హెడ్ పాల్ ప్రోసి, అర్బన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లీడ్ నటాలియా కే, డిజిటల్ డెవలప్మెంట్ సీనియర్ స్పెషలిస్ట్ మహిమాపత్ రే హైదరాబాద్ వచ్చారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రితో వారు సమావేశమయ్యారు. దేశంలోనే మొదటి వెప్ తెలంగాణ చాప్టర్. మహిళలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మారి సాధికారిత సాధించడానికి దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 400 పథకాలు అమలు చేస్తున్నాయి.
వాటిని పూర్తి స్థాయిలో ఎలా ఉపయోగించుకోవాలో తెలిపేందుకు మేం 6 ఏళ్ల కింద వెబ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్లాట్‌ఫార్మ్‌ను ప్రారంభించాం. ఇది 10 భాషల్లో అందుబాటులో ఉంది అంటూ నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యన్ తెలిపారు. ఈ మేరకు దేశంలోనే మొదటి వెబ్ తెలంగాణ చాప్టర్‌ను ఆయన హైదరాబాద్ నానక్ రంగాగూడ హయత్ హోటల్లో ప్రారంభించారు. హైదరాబాద్‌లో ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు. హైదరాబాద్‌లో 2 రోజుల ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సును తుమ్మల నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి 2024 జూన్ 7న ప్రారంభించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ, తెలంగాణ సాగులో అద్భుతాలు సాధిస్తుంది. గత ఏడాది రాష్ట్రంలోని 1.2 కోట్ల ఎకరాల్లో వరి సాగవగా 26 మిలియన్ టన్నుల వరి ఉత్పత్తి జరిగింది. రాష్ట్రంలో దాదాపు 220 రకాల ధాన్యం ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు. దేశంలో తగ్గిపోతున్న గ్రామీణ జనాభా. కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. భారతదేశంలోని గ్రామాల్లో జనాభా తగ్గిపోతుంటే, పట్టణాల్లో జనాభా మాత్రం వేగంగా పెరుగుతుంది. గత పుష్కర కాలంలో దేశంలో పల్లె జనాభా 4.1% తగ్గిపోయింది. 2011 జనాభా లెక్కలతో పోలిస్తే 2023 జూలై నాటికి అంచనా వేసిన జనాభా లెక్కల మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో గ్రామీణ జనాభా తగ్గిపోయి, పట్టణాల్లో జనాభా పెరుగుతుందని కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2023 జూలై నాటికి అంచనా లెక్కల ప్రకారం 2011 తర్వాత కేరళలో పల్లె జనాభా ఏకంగా 28.3% తగ్గిపోయింది. ఆంధ్రప్రదేశ్లో గత 12 సంవత్సరాల్లో గ్రామీణ జనాభా 7.1% మేర తగ్గింది. 2023 జూలై నాటికి అంచనా లెక్కల ప్రకారం బీహార్ మొత్తం జనాభాలో 87.7% గ్రామాల్లోనే ఉంది. అస్సాంలో 84.4%, ఒడిశాలో 81.1%, ఉత్తరప్రదేశ్లో 75.9%, రాజస్థాన్లో 73.3% జనాభా గ్రామాల్లోనే ఉంది. పట్టణీకరణ పెరగడంతో పాటు ఉద్యోగ అవకాశాలకు గ్రామాలను వదిలి ప్రజలు పట్టణాలకు తరలి వెళ్లడంతో పల్లె జనాభా తగ్గిపోయి పట్టణ జనాభా పెరుగుతుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో మొత్తం జనాభాలో గ్రామాల్లో ఉన్నవారు 68.9%. 2023 జూలై నాటికి అంచనా మేరకు మొత్తం జనాభాలో గ్రామీణ జనాభా 64.8%. 2011 జనాభా లెక్కల ప్రకారం కేరళలో మొత్తం జనాభాలో గ్రామీణ జనాభా 52.3%. 2023 జనాభా నాటికి అంచనా మేరకు కేరళ గ్రామీణ జనాభా 24.0%. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ మొత్తం జనాభాలో 70.4% గ్రామాల్లో ఉంటే, 2023 జూలై నాటికి అంచనా వేసిన లెక్కల ప్రకారం గ్రామీణ జనాభా 63.3%కి తగ్గింది. 2011 జనాభా లెక్కలతో పోలిస్తే 2023 జూలై అంచనా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ జనాభా 10,76,389 తగ్గింది. ఇదే సమయంలో పట్టణ జనాభా 49,06,590కి పెరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో మొత్తం జనాభా 4,93,86,799 ఉండగా, ఇందులో గ్రామీణ జనాభా 3,47,76,389, పట్టణ జనాభా 1,46,10,410గా ఉంది. 2023 జూలై నాటికి అంచనాల మేరకు ఆంధ్రప్రదేశ్లో మొత్తం జనాభా 5,32,17,000 ఉండగా, ఇందులో గ్రామీణ జనాభా 3,37,00,000, పట్టణ జనాభా 1,95,17,000గా ఉంది. హైదరాబాద్లో లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ టెక్నాలజీ కేంద్రం. లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ తన టెక్నాలజీ కేంద్రాన్ని హైదరాబాద్లోని హైటెక్ సిటీలో నెలకొల్పింది. తమ కార్యకలాపాల విస్తరణలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ ఈ సందర్భంగా వెల్లడించింది. కొత్త ఐటీ ఉత్పత్తులు, సేవలను ఈ కేంద్రంలో ఆవిష్కరించనున్నట్లు పేర్కొంది. క్లౌడ్ సెక్యూరిటీ, డెవ్ఆప్స్, ఈఆర్పీ విభాగాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తామంది. 2025 నాటికి ఈ కేంద్రంలో 1000 మంది ఇంజనీర్లను నియమిస్తామని తెలిపారు. ప్రస్తుతం 300 మంది నిపుణులతో ఈ కేంద్రాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు. ఎఫ్డీఐలో 7వ స్థానంలో తెలంగాణ. గత 3 ఏళ్లలో దేశానికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కు 0.36% దక్కాయి. ఈ విషయంలో ఏపీ దేశంలో 14వ స్థానంలో నిలిచింది. 7వ స్థానంలో నిలిచిన తెలంగాణ వాటా 2.47% అని కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాష్ వెల్లడించారు. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి.
లింగ సమానత్వంలో పురోగతి సాధిస్తున్న భారత్. ఐక్యరాజ్య సమితి. ఐక్యరాజ్య సమితి లింగ సమానత్వంలో భారత్ సాధిస్తున్న పురోగతి స్ఫూర్తిదాయకమని కొనియాడింది. ఐరాస మహిళా వ్యూహాత్మక భాగస్వాముల డైరెక్టర్ డేనియల్ సీమౌర్ భారత్‌లో ఐరాస మహిళల కంట్రీ రిప్రజెంటేటివ్ సుసాన్ జేన్ ఫెర్గుసన్ దేశంలో మహిళల పురోగతి సవాళ్లపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మహిళలు, బాలికల నిర్దిష్ట అవసరాలకు బడ్జెట్‌లో 6.8% నిధులు పెరిగాయని తెలిపారు. మహిళల భద్రతపై దృష్టి సారించి కమ్యూనిటీ పోలీసింగ్‌కు సంబంధించి మధ్యప్రదేశ్ వంటి రాష్ట్ర ప్రభుత్వాలతో యూఎన్ ఉమెన్ సహకరిస్తుందని తెలిపారు. 2022-23 పీరియడ్‌కి లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం దేశంలో మహిళా కార్మిక శక్తి భాగస్వామ్య రేటు 37% పెరిగింది. దేశంలో తగ్గుతున్న ఆదాయ అసమానతలు. ఎస్‌బిఐ దేశంలో రూ. 5,00,000 లోపు వార్షికాదాయం ఉన్న ప్రజల్లో అసమానతలు తగ్గుతున్నాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బిఐ ఒక నివేదికలో వెల్లడించింది. 2014-2023 మధ్యకాలంలో ఆదాయ పన్ను రిటర్నులను, ఆదాయాల తీరుతెన్నులను ఎస్‌బిఐ ఆర్థిక విభాగం విశ్లేషించింది. రూ. 5,00,000 లోపు వార్షికాదాయం ఉన్నవారిలో ఆదాయ అసమానతలు 74.2% తగ్గాయి అని వివరించింది. ఈ రూ. 3.5 లక్షల వార్షికాదాయం ఉన్న వారిలో ఆదాయ అసమానతలు 2014లో 31.8% ఉండగా 2021 నాటికి 12.8%కి తగ్గినట్లు పేర్కొంది. ఆదాయ పన్ను చెల్లింపుదారులు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక అగ్రస్థానంలో ఉన్నాయి. అయితే ఈ రాష్ట్రంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్యలో పెరుగుదల కనిపించడం లేదు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి పన్ను రిటర్నులు పెరుగుతున్నాయి. అంతేగాక దేశం మొత్తం మీద ఆదాయ పన్ను వసూళ్లు పెరుగుతున్నట్లు మొత్తం పన్ను ఆదాయంలో ఆదాయ పన్ను వాటా 56.7%కి చేరుకున్నట్లు ఈ నివేదిక పేర్కొంది. గత 14 ఏళ్లలో ఇదే అత్యధికం. ఆర్థికాభివృద్ధిలో అగ్రగామిగా భారత్. వరల్డ్ బ్యాంక్ నివేదిక. అధిక ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న పెద్ద దేశాల్లో అగ్రగామిగా భారతదేశం కొనసాగుతుందని ప్రపంచ బ్యాంక్ తాజా నివేదికలో పేర్కొంది. వచ్చే 3 ఏళ్లలో భారత్ 6.7% వృద్ధి రేటు సాధించే అవకాశం ఉందని వివరించింది. 2023-24 మన దేశం 8.2% వృద్ధి రేటు నమోదు చేసింది. ఇది అంచనాల కంటే అధికం. తదుపరి 3 ఆర్థిక సంవత్సరాల్లో వృద్ధి రేటు కాస్త నెమ్మదించి 6.7% వద్ద స్థిరపడుతుందని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. ఈ ఏడాది ప్రపంచ దేశాల సగటు వృద్ధి రేటు 2.6%గా ఉంటుందని తెలిపింది. 2025-26లో ప్రపంచ వృద్ధి 2.7%కి పెరుగుతుందని అంచనా వేసింది. కోవిడ్-19 పరిణామాల ముందు దశాబ్దంలో నమోదైన ప్రపంచ వృద్ధి రేటు 3.1% కంటే ఇది తక్కువ కావడం గమనార్హం. ఏపీలో గణనీయంగా పెరిగిన మహిళా పారిశ్రామికవేత్తలు. గడిచిన 3 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2021-23 మధ్య కాలంలో కొత్తగా 2,88,299 మంది మహిళలు యూనిట్లను ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రి జితిన్ రామ్ మాంఝీ ఇటీవల రాజ్యసభలో వెల్లడించారు. 2021-22లో రాష్ట్రంలో 34,625 యూనిట్లు, 2022-23లో 70,811 యూనిట్లు, 2023-24లో 1,22,863 యూనిట్లు కొత్తగా ఏర్పాటు అయినట్లు వెల్లడించారు. 3 ఏళ్లలో దేశవ్యాప్తంగా మొత్తం 46,91,577 మహిళా యూనిట్లు ఏర్పాటైతే అందులో రాష్ట్రానికి సంబంధించింది 2,28,299 ఉన్నాయి. దేశవ్యాప్తంగా 120.12 కోట్ల మంది టెలికాం సబ్స్క్రైబర్లు. టెలికాం వినియోగదారులు మళ్లీ 120 కోట్లు దాటారు. ఏప్రిల్ నెల చివరి నాటికి దేశవ్యాప్తంగా 120.12 కోట్ల మంది టెలికాం సబ్స్క్రైబర్లు ఉన్నారని టెలికాం నియంత్రణ మండలి ట్రాయ్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. వీరిలో వైర్లెస్ సబ్స్క్రైబర్లు 116.54 కోట్ల మంది ఉన్నారు. టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో దూసుకుపోతుంది. కొత్తగా జియో నెట్వర్క్ను 26.8 లక్షల మంది ఎంచుకోవడంతో మొత్తం సంఖ్య 47.24 కోట్లకు చేరుకోగా భారతీ ఎయిర్టెల్కు 7.52 లక్షల మంది జతవడంతో 26.75 కోట్లకు చేరుకున్నారు. అడ్వాన్స్ ట్యాక్స్లో అగ్రస్థానంలో ఉన్న షారుఖ్ ఖాన్
గత ఆర్థిక సంవత్సరం అత్యధికంగా అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించిన సెలబ్రిటీల్లో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ అగ్రస్థానంలో నిలిచారు. ఆయన రూపాయలు 92,00,00,000 చెల్లించారు. తమిళ నటుడు విజయ్ రూపాయలు 80,00,00,000తో రెండో స్థానంలో ఉన్నారు. 2023, 24లో భారీ స్థాయిలో అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించిన సెలబ్రిటీలతో ఫార్చ్యూన్ ఇండియా రూపొందించిన ది స్టార్ కాస్ట్ లిస్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్ రూపాయలు 75,00,00,000, అమితాబ్ బచ్చన్ 71,00,00,000 వరుసగా 3, 4 స్థానాల్లో ఉన్నారు. కోరమండల్ రూపాయలు 800,00,00,000 పెట్టుబడి. ఎరువుల తయారీ సంస్థ కోరమండల్ ఇంటర్నేషనల్ రూపాయలు 800,00,00,000 పెట్టుబడి చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో రూపాయలు 677,00,00,000 2 కొత్త ప్లాంట్ల ఏర్పాటుకు ఖర్చు చేయాలని 2024 అక్టోబర్ 24న జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ ప్లాంట్ను రూపాయలు 513,00,00,000తో విస్తరించనున్నారు. దీనిలో 7,50,000 టన్నుల వార్షిక సామర్థ్యంతో గ్రాన్యులేషన్ ట్రైన్ను 2024 నెలలో ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. మొత్తం కాకినాడ కేంద్రం వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 22,50,000 టన్నులు. వినియోగం 93% చేరిందని కంపెనీ పేర్కొంది. ఈ విస్తరణతో కాకినాడ ప్లాంట్ భారత్లోని అతిపెద్ద ఎరువుల తయారీ కేంద్రంగా మారుతుందని కోరమండల్ తెలిపింది. భారతదేశంలో అత్యుత్తమ బ్యాంకుగా ఎస్బీఐ. ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ భారతదేశంలో అత్యుత్తమ బ్యాంకుగా గుర్తింపు పొందింది. అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ బెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియాగా ఎంపిక చేసింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రపంచ బ్యాంక్ సమావేశంలో భాగంగా వాషింగ్టన్ డీసీలో జరిగిన 31వ యూనివర్సరీ బెస్ట్ బ్యాంక్ అవార్డు ప్రదానోత్సవం జరిగింది. ఈ సమావేశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎస్ శెట్టి ఈ అవార్డును స్వీకరించారు. 22,500 పైగా శాఖలు, 62,000 కంటే ఎక్కువ ఏటీఎంలతో విస్తృత నెట్వర్క్ కలిగి ఉన్న ఎస్బీఐ యోనో డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా కూడా భారతీయ బ్యాంకింగ్ రంగంలో తన వృద్ధిని బలోపేతం చేస్తుంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా కేరళలో క్యూఆర్ కోడ్ చిల్లర యంత్రం. దేశంలోనే మొదటి క్యూఆర్ కోడ్ ఆధారిత కాయిన్ వెండింగ్ మిషన్ను కేరళలో ప్రారంభించారు. కోజికోడ్లోని పుతియారాలో గల ఫెడరల్ బ్యాంకులో ఈ మిషన్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ మిషన్లో 1, 2, 5, 10 రూపాయి, 2, 5, 10 రూపాయల నాణేలు అందుబాటులో ఉంటాయి. ఎకానమీకి సంబంధించిన ఇతర అంశాలు. భారత పారిశ్రామిక సమాఖ్య సిఐఐ 25వ రజతోత్సవం సందర్భంగా 2023-24 గాను ఈఈఎస్ఎల్కు ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం అందజేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్కు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ గ్రీన్ బిజినెస్ సెంటర్ సిఐఐ జీబీసీ నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డును అందజేసింది. హైదరాబాద్ కేంద్ర కార్యాలయంగా పనిచేస్తున్న నవరత్న ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండిసి ప్రతిష్టాత్మక రాజభాష కీర్తి పురస్కారం 2023-24 దక్కించుకుంది. 2023-24లో వరి దిగుబడిలో తెలంగాణ దేశంలోని అగ్రస్థానం. దేశంలోని ప్రధాన పంటల దిగుబడుల తుది అంచనాలను కేంద్ర వ్యవసాయ శాఖ విడుదల చేసింది. 2023-24 సంవత్సరంలో వరి ధాన్యం దిగుబడిలో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రం 168.74 లక్షల టన్నుల వరి దిగుబడిని సాధించింది. ఇది గత 5 ఏళ్లలో సాధించిన అత్యధికం. ఉత్తరప్రదేశ్ 159.90 లక్షల టన్నులు, పశ్చిమ బెంగాల్ 150.87, పంజాబ్ 143.56, ఛత్తీస్గఢ్ 97.3 తర్వాతి స్థానంలో ఉన్నాయి. కేంద్ర వ్యవసాయ శాఖ విడుదల చేసిన తుది అంచనాల ప్రకారం 2023-24లో దేశవ్యాప్తంగా 3,322.98 లక్షల టన్నుల దిగుబడి నమోదైంది. ఇది 2022-23తో పోలిస్తే 26.11 లక్షల టన్నుల అధికం. వరుసగా 10వసారి రెపో రేటు యథాతథం. ఆర్బీఐ వరుసగా 10వసారి రెపో రేటును యథాతథంగానే ఉంచింది. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణంలో సహా భౌగోళిక ఉద్రిక్తతలు, దీనితో పొంచి ఉన్న ద్రవ్యోల్బణ భయాల నేపథ్యంలో ద్రవ్య పరపతి విధానాన్ని 6 సభ్యుల రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ యథాతథంగా కొనసాగించింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు రెపోను వరుసగా 10వ పాలసీ సమీక్షలోనూ 6.5% వద్దే కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే విధాన వైఖరిని మాత్రం 2019 జూన్ నుంచి అనుసరిస్తున్న సరళ
ఆర్థిక విధాన ఉపసంహరణ నుంచి తటస్థం వైపునకు మార్చాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఇది సానుకూల అంశమని, సమీప భవిష్యత్తులో రెపో రేటు తగ్గింపునకు సంకేతమని అసోచాయ్ సెక్రటరీ జనరల్ దీపక్ సూద్ సహా పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ద్రవ్యోల్బణం దిగొస్తుందన్న భరోసాతో పాలసీ వైఖరి మార్పు నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్ప, రేటు కోతపై మాట్లాడటానికి ఇది తగిన సమయం కాదని ఆర్బీఐ గవర్నర్ దాస్ స్పష్టం చేశారు. పాలసీ సమీక్షలో ముఖ్యాంశాలు. ఆర్బీఐ తాజా నిర్ణయంతో 2023 ఫిబ్రవరి నుంచి రెపో రేటు యథాతథంగా 6.5% వద్ద కొనసాగుతుంది. 2024-25 ఆర్థిక సంవత్సరం దేశ ఎకానమీ వృద్ధి రేటు అంచనాను యథాతథంగా 7.2%గా పాలసీ కొనసాగించింది. ఇప్పటికే వెల్లడైన అధికారిక గణాంకాల ప్రకారం ఏప్రిల్తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఏప్రిల్-జూన్ ఎకానమీ 6.7% పురోగతి సాధించగా, Q2, Q3, Q4లలో వృద్ధి రేటు వరుసగా 7, 7.4, 7.4%లుగా నమోదవుతాయని పాలసీ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పాలసీ నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 4.5%గా ఉంటుందని గత విధాన వైఖరిలో మార్పు లేదు. 4.5%గా ఉంటుందన్న గత విధాన వైఖరిలో మార్పు లేదు. Q2, Q3, Q4లలో వరుసగా 4.1%, 4.8%, 4.2%గా రిటైల్ ద్రవ్యోల్బణం ఉంటుందని 2025-26 తొలి త్రైమాసికంలో ఈ రేటు 4.3%అని పాలసీ అంచనా వేసింది. రిటైల్ ద్రవ్యోల్బణం 2% అటు ఇటుగా 4% వద్ద ఉండాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తుంది. అయితే 4%మే లక్ష్యమని ఆర్బీఐ గవర్నర్ పలు సందర్భాల్లో పేర్కొంటున్న సంగతి తెలిసిందే. ఫీచర్ ఫోన్ యూపీఐ 123 పే పరిధిని లావాదేవీలకి ప్రస్తుత రూపాయలు 5,000 నుంచి 10,000కు పెంచడం జరిగింది. లైట్ వాలెట్ పరిమితి ప్రస్తుతం 2,000 నుంచి 5,000కు పెరిగింది. లావాదేవీ పరిమితి రూపాయలు 500 నుంచి 1,000కి పెరిగింది. తదుపరి పాలసీ సమీక్ష డిసెంబర్ 4 నుంచి 6వ తేదీల మధ్య జరగనుంది. రాష్ట్రాలకు రూపాయలు 1,78,173 కోట్ల పన్నుల వాటా విడుదల. దేశవ్యాప్తంగా 28 రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాల్సిన రూపాయలు 1,78,173 కోట్ల పన్నుల వాటాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మొత్తంలో 2024 అక్టోబర్లో చెల్లించాల్సిన సాధారణ వాయిదాకు అదనంగా ఒక ముందస్తు వాయిదా రూపాయలు 89,086.80 కోట్లు కూడా ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ 2024 అక్టోబర్ 10వ తేదీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్కు రూపాయలు 7,211 కోట్లు, తెలంగాణకు రూపాయలు 3,745 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొంది. ఈ పన్నుల వాటాలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్కు రూపాయలు 31,962 కోట్లు ఉండగా, అత్యల్పంగా గోవాకు 688 కోట్లు ఇచ్చింది. ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అవిరల్ జైన్. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ అవిరల్ జైన్ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా, ఈడీగా నియమించింది. జైన్కు 30 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈడీగా పదోన్నతి పొందక ముందు జైన్ మహారాష్ట్రకు ప్రాంతీయ డైరెక్టర్గా పనిచేశారు. అవిరల్ జైన్కు కరెన్సీ నిర్వహణ, విదేశీ మార్గద్రవ్య నియంత్రణ, పర్యవేక్షణ, మానవ వనరుల నిర్వహణ విభాగాల్లో 3 దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా జైన్ లీగల్ డిపార్ట్మెంట్ ప్రాంగణాల విభాగాన్ని చూసుకుంటారు. అంతేకాకుండా సమాచార హక్కు చట్టం కింద మొదటి అప్పీలేట్ అథారిటీగా వ్యవహరిస్తారు. 2030 నాటికి రెట్టింపు కానున్న భారత ఎకానమీ. భారత ఆర్థిక వ్యవస్థ 2030 నాటికి రెట్టింపు అవుతుందని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలో 2026-27 సమయానికి మూడో అతిపెద్ద ఎకానమీగా ఆవిర్భవించాలన్న లక్ష్యం సాకారం అయ్యేందుకు పటిష్ట వ్యూహాన్ని అమలు చేయాల్సి ఉంటుందన్నారు. వాతావరణ మార్పులకు సంబంధించి క్లైమేట్ టెక్నాలజీలో భారత్ అగ్రగామిగా ఎదిగేందుకు గణనీయంగా అవకాశాలు ఉన్నాయని సుబ్రహ్మణ్యం చెప్పారు. పబ్లిక్ అఫైర్ ఫోరం ఆఫ్ ఇండియా PAFI కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. భారత్ ప్రస్తుతం 3.7 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో 5వ అతిపెద్ద ఎకానమీగా ఉంది. ప్రకృతి విపత్తులు, పేదరికం వంటి సవాళ్లను అధిగమించడంలో దేశం గత దశాబ్ద కాలంగా గణనీయ పురోగతి సాధించిందని, 2047 నాటికి తలసరి ఆదాయం
18,000 నుంచి 20,000 డాలర్ల స్థాయికి పెరుగుతుందని సుబ్రహ్మణ్యన్ తెలిపారు. ఆర్థిక వ్యవస్థను పర్యావరణ అనుకూలమైనదిగా తీర్చిదిద్దే దిశగా తీసుకోదగిన చర్యలపై టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నట్లు ఆయన వివరించారు. గ్లోబలైజేషన్ నేపథ్యంలో పురోగమించాలంటే సరఫరా వ్యవస్థను సంస్కరించుకోవాలని సుబ్రహ్మణ్యన్ చెప్పారు. సహజ వాయువులో హరిత హైడ్రోజన్ మిళితం. ఉద్గారాలను తగ్గించడానికి నికర సున్నా ఉద్గార లక్ష్యాన్ని చేరుకోవడానికి వంట అవసరాల కోసం ఇళ్లకు సరఫరా చేసే సహజ వాయువులో హరిత హైడ్రోజన్ కలపడాన్ని అదానీ గ్రూప్ ప్రారంభించింది. అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్, ఫ్రాన్స్ ఇంధన దిగ్గజం టోటల్ ఎనర్జీతో ఏర్పాటైన సంయుక్త సంస్థ అహ్మదాబాద్లోని శాంతిగ్రామ్లో పైపుల ద్వారా ఇళ్లకు సరఫరా చేసే సహజ వాయువులలో 2.2 నుంచి 2.3% హరిత హైడ్రోజన్ కలపడం ప్రారంభించింది. ఎస్ఐఐసికి నెక్స్ట్ జెన్ డిజిటల్ ప్లాట్ఫామ్ను రూపొందించనున్న ఇన్ఫోసిస్. భారత్లోని ప్రముఖ ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎస్ఐఐసికి డిజిటల్ పరివర్తన సర్వీసులు అందించే ప్రాజెక్టును దక్కించుకున్నట్లు ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ వెల్లడించింది. ఈ భాగస్వామ్యం ద్వారా ఎస్ఐఐసికి తన నెక్స్ట్ జెన్ డిజిటల్ ప్లాట్ఫామ్ను రూపొందించనుంది. ఏ బ్యాంకు నుంచైనా పింఛను. ఈపీఎఫ్ఓ నిర్వహణలో ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 1995 కింద దేశవ్యాప్తంగా ఏ బ్యాంకు శాఖ నుంచి అయినా పింఛను పొందొచ్చని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. 2025 జనవరి నుంచి ఇది అమల్లోకి వస్తుందన్నారు. దీనివల్ల 78 లక్షల మంది పింఛన్దారులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. రక్షణ శాఖలో మూలధన సేకరణకు రూపాయలు 1.44 లక్షల కోట్ల ఆమోదం. రక్షణ శాఖలో మూలధన సేకరణకు కేంద్రం ఆమోదం తెలిపింది. దేశీయ తయారీని ప్రోత్సహించేలా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ డిఏసి సమావేశం నిర్వహించారు. ఇందులో రూపాయలు 1,44,716 కోట్ల మేర మూలధన సేకరణ ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఈ నిధుల్లో 99% దేశీయంగా తయారైన ఉత్పత్తులు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. రూపాయలు 26,000 కోట్లతో వాయుసేనకు 240 ఏరో ఇంజన్లు. వైమానిక దళానికి సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానాల కోసం రూపాయలు 26,000 కోట్లతో హెచ్ఏఎల్ నుంచి 240 ఏరో ఇంజన్లు సమకూర్చుకునేందుకు కూడా భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. గుజరాత్లోని సనంద్లో రోజుకు 63 లక్షల చిప్స్ తయారీ సామర్థ్యంతో కూడిన సెమీకండక్టర్ల యూనిట్ ఏర్పాటుకు కైన్స్ సెమీకాన్ చేసిన ప్రతిపాదనకు ఆమోదం. దీని అంచనా వ్యయం రూపాయలు 3,307 కోట్లు. 309 కిలోమీటర్ల ముంబై ఇండోర్ నూతన రైల్వే లైన్కు కేబినెట్ పచ్చజెండా ఊపింది. స్వచ్ఛ ఆర్థిక వ్యవస్థ లక్ష్య సాధనకు 14 సభ్య దేశాలతో కూడిన ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పరిటీ ఐపీఈఎఫ్ భేటీలో చేసిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది. 2030 నాటికి 14.8 కోట్ల ఉద్యోగాలు సృష్టించాలి. గీతా గోపీనాథ్. ఉపాధి కల్పనలో భారత్ జీ20 దేశాలలో వెనుకబడి ఉంది. జనాభా పెరుగుదల దృష్ట్యా 2030 నాటికి దేశం అదనంగా 14.8 కోట్ల ఉద్యోగాలను సృష్టించాల్సిన అవసరం ఉంది అని అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ తెలిపారు. 2030-20 మధ్య భారత్ సగటున 6.6% వృద్ధిని సాధించిందని, అయితే ఉపాధి రేటు 2% కంటే తక్కువగా ఉందని ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వజ్రోత్సవంలో పాల్గొన్న సందర్భంగా గీతా చెప్పారు. అయితే ఉద్యోగ కల్పన రేటు మాత్రం 2% లోపే ఉంది. 54వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 54వ వస్తు సేవల పన్ను జీఎస్టీ కౌన్సిల్ సమావేశం 2024 సెప్టెంబర్ 9వ తేదీన ఢిల్లీలో జరిగింది. రెమిటెన్స్లో భారత్ టాప్. ప్రపంచ బ్యాంక్ మాతృభూమికి నిధులు పంపించడంలో రెమిటెన్స్లు ప్రపంచ దేశంలోని భారత్ ప్రథమ స్థానంలో నిలిచింది. 2023లో $120 బిలియన్ రూపాయలు 10 లక్షల కోట్లు సుమారు రెమిటెన్స్లను భారత్ అందుకున్నట్లు ప్రపంచ బ్యాంక్ తాజాగా ప్రకటించింది.
అదే ఏడాది మెక్సికోకు వెళ్లిన $66 బిలియన్ రెమిటెన్స్‌లో పోల్చి చూస్తే భారత్‌కు రెట్టింపు వచ్చినట్లు తెలిపింది. ఆ తర్వాత చైనాకు $50 బిలియన్, ఫిలిప్పీన్స్‌కు $39 బిలియన్, పాకిస్తాన్‌కు $27 బిలియన్ రెమిటెన్స్ వెళ్లాయి. భారత్‌కు 2023లో అత్యధికంగా అమెరికా, యుఏఈ నుంచే రెమిటెన్స్‌లు వచ్చాయి. ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలను పెంచిన ప్రపంచ బ్యాంక్. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలను ప్రపంచ బ్యాంక్ పెంచింది. ఎకానమీ పురోగతి ఏప్రిల్‌లో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024, 25 6.6% ఉంటుందన్న తొలి జూన్ నివేదికలో అంచనాలను తాజాగా 7%కి పెంచింది. వ్యవసాయ రంగంలో రికవరీ, గ్రామీణ డిమాండ్ పుంజుకోవడం తమ అంచనాల పెంపునకు కారణంగా తాజా ఇండియన్ డెవలప్మెంట్ అప్డేట్ నివేదికలో పేర్కొంది. అవుట్‌లుక్ పాజిటివ్. అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ మధ్యకాలిక అవుట్‌లుక్ పాజిటివ్‌గా ఉందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేస్తుంది. 2024, 25లో 7% వృద్ధి రేటు నమోదైతే తదుపరి 2 ఆర్థిక సంవత్సరాలు 2025, 26, 2026, 27 ఎకానమీ పటిష్టంగా ఉంటుందని ఉద్ఘాటించింది. భారత ఆర్థిక సవాళ్లు వరల్డ్ బ్యాంక్ సూచన. భారత్, చైనా వంటి సుమారు 106 దేశాల మధ్య ఆదాయ ఉచ్చు మిడిల్ ఇన్కమ్ ట్రాప్‌లో పడే ప్రమాదం ఉందని ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన ఓ నివేదికలో పేర్కొంది. ఈ నివేదికలో భారతదేశం వంటి అనేక దేశాలు ఎదుర్కొంటున్న ఆర్థిక సవాలును ప్రస్తావించింది. దీని నుంచి తప్పించుకోవడానికి పెట్టుబడుల ఆవిష్కరణలతో పాటు కొత్త టెక్నాలజీలను కూడా అభివృద్ధి చేయడం మీద దృష్టి సారించే 3I ఇన్వెస్ట్‌మెంట్, ఇన్నోవేషన్స్, ఇన్ఫ్యూషన్ విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని వెల్లడించింది. ఇండియా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం అయినప్పటికీ ప్రస్తుత ట్రెండ్ ఇలాగే కొనసాగితే దేశ తలసరి ఆదాయం అమెరికా ఆదాయ స్థాయిలలో నాలుగింట ఒక వంతుకు చేరుకోవడానికి దాదాపు 75 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంటుందని వరల్డ్ బ్యాంక్ తన నివేదికలో స్పష్టం చేసింది. జీఎస్టీ వసూళ్లు 1.82 లక్షల కోట్లు. భారత వస్తుసేవల పన్ను జీఎస్టీ వసూళ్లు జూలైలో గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 10.3% పెరిగి రూపాయలు 1.82 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2017లో జూలై 1వ తేదీన కొత్త పరోక్ష పన్ను వసూళ్ల వ్యవస్థ ప్రారంభించిన తర్వాత ఇవి మూడో అత్యధిక వసూళ్లు. ప్రభుత్వం విడుదల చేసిన డేటా ప్రకారం జూలైలో మొత్తం రీఫండ్లు రూపాయలు 16,283 కోట్లుగా ఉన్నాయి. రీఫండ్లను సర్దుబాటు చేసిన తర్వాత నికర వస్తు సేవల పన్ను జీఎస్టీ సేకరణ రూపాయలు 1.66 లక్షల కోట్లుగా ఉంది. స్థూల జీఎస్టీ ఆదాయం రూపాయలు 1,82,075 కోట్లు. ఇందులో సెంట్రల్ జీఎస్టీ రూపాయలు 32,886 కోట్లు, స్టేట్ జీఎస్టీ రూపాయలు 40,289 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూపాయలు 96,447 కోట్లు, సెస్ రూపాయలు 12,953 కోట్లు ఉన్నాయి. జీఎస్టీతో భారీగా తగ్గిన ఉత్పత్తుల ధరలు. వస్తు సేవల పన్నులు జీఎస్టీ విధానంతో గృహావసర ఉత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గాయని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. అన్‌ప్యాక్డ్ గోధుమలు, బియ్యం, పెరుగు, లస్సీ వంటి వాటిపై జీఎస్టీ అమలుకు ముందు 2.5-4% పన్ను ఉండేది. కానీ ఇప్పుడు వాటిపై పన్ను లేదు. కాస్మెటిక్స్, రిస్ట్ వాచీలు, శానిటరీ, ప్లాస్టిక్ వేర్, ఫర్నిచర్ వంటి వస్తువులపై పన్ను రేటు 28% నుంచి 18%కి తగ్గింది. 32 అంగుళాల వరకు టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మెషీన్లు, గీజర్ వంటి వాటిపై 31.3% పన్ను ఉండేది. ఇప్పుడు అవి 18% స్లాబ్‌లోకి వచ్చాయి. రూపాయలు 2 కోట్ల వార్షిక టర్నోవర్ వరకు ఉన్న చిన్న వ్యాపారులకు రిటర్నులు దాఖలు చేయడం నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది. 2017 జూలై 1 నుంచి 17 రకాల స్థానిక పన్నులు, సెస్సులకు బదులుగా జీఎస్టీ అమల్లోకి వచ్చింది. 2018లో 1.5 కోట్లుగా ఉన్న జీఎస్టీ ట్యాక్స్ పేయర్ల సంఖ్య 2024 ఏప్రిల్ నాటికి 1.46 కోట్లకు చేరింది. 5 ఏళ్లలో రద్దు చేసిన రుణాలు రూపాయలు 9.90 లక్షల కోట్లు. గడిచిన 5 ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకులు రూపాయలు 9.90 లక్షల కోట్ల రుణాలను రైట్ ఆఫ్ చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి 2024 ఆగస్టు 6వ తేదీ రాజ్యసభకు తెలిపారు. 2019, 20లో అత్యధికంగా రూపాయలు 2.34 లక్షల కోట్లు రైట్ ఆఫ్ చేయగా
ఆ తర్వాత సంవత్సరంలో ఇది సుమారు 2.2 లక్షల కోట్లకు 2021, 22లో రూపాయలు 1.74 లక్షల కోట్లకు తగ్గింది. తర్వాత సంవత్సరంలో ఇది తిరిగి రూపాయలు 2.8 లక్షల కోట్లకు పెరగ్గా గత ఆర్థిక సంవత్సరం రూపాయలు 1.70 లక్షల కోట్లకు పరిమితమైంది. 2024, 25లో రూపాయలు 37,000 కోట్ల ఎరువుల సబ్సిడీ. కేంద్ర ప్రభుత్వం 2024, 25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు దాదాపు రూపాయలు 37,000 కోట్ల ఎరువుల సబ్సిడీ అందించినట్లు రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ పార్లమెంట్లో తెలిపారు. చట్టబద్ధంగా 45 కిలోల యూరియా బ్యాగ్ రూపాయలు 242 ఛార్జీలు పన్నుల మినహాయింపుగా ఉంది. యూపీఐ తరహాలో రుణాల కోసం యూఎల్ఐ దేశ డిజిటల్ పేమెంట్ వ్యవస్థలో పెను మార్పులు తీసుకువచ్చిన యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ తరహాలో యూఎల్ఐ యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ పేరుతో మరో కొత్త సేవలకు ఆర్బీఐ శ్రీకారం చుట్టబోతుంది. యూఏఈకి విస్తరించిన యూపీఐ సేవలు. దేశంలో డిజిటల్ చెల్లింపులకు కీలకంగా ఉన్న యూపీఐ సేవలను యూఏఈకి విస్తరిస్తున్నట్లు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఐ తెలిపింది. 2024లో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ జీసీసీ ఆదేశాలకు వెళ్లే భారతీయ పర్యాటకుల సంఖ్య 98 లక్షలుగా ఉంటుందని అంచనా. అందులో యూఏఈ ద్వారానే 52.9 లక్షల మంది రాకపోకలు జరిపే అవకాశం ఉంది. ఎన్సీపీఐ ఇప్పటికే నేపాల్, శ్రీలంక, మారిషస్, సింగపూర్, ఫ్రాన్స్, భూటాన్లో ఈ యూపీఐ సేవలను ఆమోదించింది. ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ సీఈఓ రితేష్ శుక్లా దేశంలో తగ్గుతున్న నిరుద్యోగ రేటు. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ దేశంలో నిరుద్యోగత రేటు తగ్గుతుందని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిరక్షరాస్యులతో పాటు విద్యావంతుల్లో కూడా నిరుద్యోగ రేటు తగ్గిందని తెలిపింది. 2021, 22లో దేశంలో నిరుద్యోగ రేటు 4.1% ఉండగా 2022, 23లో 3.2%కి తగ్గిందని తెలిపింది. యువతకు స్వయం ఉపాధిని మరింత సులభతరం చేసేందుకు ప్రధానమంత్రి ముద్రా యోజన పీఎంఎంవై ప్రారంభించినట్లు తెలిపింది. దీని కింద స్వయం ఉపాధికి పూచీకత్తు లేకుండా ఒక్కొక్కరికి రూపాయలు 10 లక్షల రుణం మంజూరు చేయించడం ద్వారా సూక్ష్మ, చిన్న వ్యాపార సంస్థలను విస్తరించేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. పీఎంఎంవై కింద గత ఏడాది నవంబర్ నాటికి 44.41 కోట్ల ఖాతాలకు రుణాలు మంజూరు చేసినట్లు వివరించింది. ఆర్బీఐకి అంతర్జాతీయ అవార్డు. భారత రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐకు అంతర్జాతీయ అవార్డు లభించింది. లండన్కు చెందిన పబ్లిషింగ్ హౌస్ సెంట్రల్ బ్యాంకింగ్ నుంచి రిస్క్ మేనేజర్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డును అందుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఎయిర్ ఇండియాకు రూపాయలు 90 లక్షల జరిమానా. అర్హత లేని సిబ్బందితో విమానాన్ని నడిపించినందుకు ఎయిర్ ఇండియాపై ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ రూపాయలు 90 లక్షల జరిమానా విధించింది. అంతేకాకుండా ఎయిర్ ఇండియా ఆపరేషన్ డైరెక్టర్కు రూపాయలు 6 లక్షలు, ట్రైనింగ్ డైరెక్టర్కు రూపాయలు 3 లక్షల జరిమానా విధించింది. 2024 జూలై 9న ఈ ఘటన జరిగింది. వాతావరణ సూచనలకు రూపాయలు 2,000 కోట్లతో మిషన్ మౌసమ్. కేంద్ర కేబినెట్ 2024 సెప్టెంబర్ 11న వాతావరణ అంచనాల్లో ఖచ్చితత్వాన్ని మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన మిషన్ మౌసమ్కు ఆమోదం తెలిపింది. ఈ మిషన్కు వచ్చే 2 ఏళ్లలో రూపాయలు 2,000 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఖచ్చితమైన వర్షపాతం, ఉష్ణోగ్రతల వివరాలు, రాడార్లు, ఉపగ్రహాలు, ఖచ్చితమైన అగ్రోమెంట్ అంచనాలపై ఈ మిషన్ దృష్టి పెడుతుంది. భారత వాతావరణ శాఖ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియారాలజీ, నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్ కాస్టింగ్ సంయుక్తంగా ఈ మిషన్ను అమలు చేయనున్నాయి. 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్న భారత్ ఎస్&పి గ్లోబల్ అనే అంతర్జాతీయ ఆర్థిక సమాచార విశ్లేషణ సంస్థ తన తాజా నివేదికలో భారతదేశం 2030-31 నాటికి ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశం ఉందని పేర్కొంది. భారతదేశం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో 6.8% స్థూల దేశీయోత్పత్తి జీడీపీ వృద్ధి సాధిస్తుందన్న తన అంచనాలను యథాతథంగా కొనసాగిస్తుంది. 2023-24లో భారతదేశం 8.2% వృద్ధి రేటు సాధించిందని
ఎస్&పి గ్లోబల్ ప్రశంసించింది. 2024-25లో భారతదేశం 6.8% వృద్ధి రేటు సాధిస్తుందని అంచనా వేసింది. 2025-26, 2026-27లో భారతదేశం వృద్ధి రేటు వరుసగా 6.9%, 7%లుగా ఉంటాయని అంచనా వేసింది. 2024లో చైనా వృద్ధి రేటు 4.6% నుండి 4.8%కి పెరుగుతుందని అంచనా వేసింది. భారత వృద్ధి 7% ఏడీబీ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 2024-25 భారత వృద్ధి అంచనాల్లో ఎటువంటి మార్పు చేయకుండా 7%గానే కొనసాగిస్తున్నట్లు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ తెలిపింది. సాధారణానికి మించి వర్షపాతం నమోదు కావచ్చన్న అంచనాలతో వ్యవసాయం రంగం పుంజుకునే అవకాశం ఉండటమే ఇందుకు కారణంగా పేర్కొంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి భారత వృద్ధి అంచనాను 7%కి పెంచింది. జూన్ నెలలో ఆర్బీఐ భారత వృద్ధి రేటు అంచనాను 7% నుంచి 7.2%కి పెంచింది. 2024 ఏప్రిల్‌లో అంచనా వేసినట్లుగానే భారత ఆర్థిక వ్యవస్థ 2024-25లో 7%, 2025-26 7.2% వృద్ధి రేటును నమోదు చేసే అవకాశం ఉందని జూలై నెలలో విడుదల చేసిన అంచనాల్లో ఏడీబీ వెల్లడించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా @ 90 వసంతాలు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ 90వ వార్షికోత్సవం సందర్భంగా స్మారక నాణేన్ని ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. 1935 ఏప్రిల్ 1న ఆర్బీఐ కార్యకలాపాలు ప్రారంభించింది. ఫోర్బ్స్ 30 అండర్ 30లో ముగ్గురు తెలుగు యువకులు. 30 ఏళ్లలోపే విశేష ప్రతిభ చూపుతున్న యువతీ యువకులతో 2024 సంవత్సర జాబితాను ఫోర్బ్స్ ఇండియా తాజాగా విడుదల చేసింది. 30 అండర్ 30గా పిలిచే ఈ జాబితాలో ముగ్గురు తెలుగు యువకులకు చోటు లభించింది. హైదరాబాద్‌కు చెందిన అంకుర సంస్థ నెక్స్ట్ వేవ్ వ్యవస్థాపకులైన శశాంక్ గుజ్జల 27, అనుపమ్ పెదర్ల 29తో పాటు ఎండ్యూర్ ఎయిర్ సిస్టమ్ సీఈఓ రామకృష్ణ మెండు 26 ఈ ఘనత సాధించారు. ప్రపంచంలో అతిపెద్ద డెరివేటివ్స్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్ఈ కాంట్రాక్టుల ట్రేడింగ్ సంఖ్య పరంగా 2023లోనూ ప్రపంచంలోని అతిపెద్ద డెరివేటివ్స్ ఎక్స్చేంజ్‌గా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్ఈ నిలిచింది. ఎన్ఎస్ఈ అగ్రస్థానంలో నిలవడం వరుసగా 5వ ఏడాది. ఈక్విటీ విభాగంలోనూ ట్రేడింగ్ సంఖ్య పరంగా ప్రపంచంలో 3వ ర్యాంకులో ఎన్ఎస్ఈ ఉన్నట్లు వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఎక్స్చేంజ్ గణాంకాల ఆధారంగా తెలుస్తుంది. 2023-24లో భారత వృద్ధి రేటు అంచనాలు. ఐఎంఎఫ్ 6.3%, ఆర్బీఐ 6.5%, ప్రపంచ బ్యాంక్ 6.3%, ఎఫ్&పి 6.0%, ఫిచ్ 6.3%, మూడీస్ 6.1%, ఏడీబీ 6.7%, ఇండియా రేటింగ్స్ 6.2%, ఓఈసీడీ 6.3%, సిఐఐ 6.8%, యూబీఎస్ 6.3%. 5 బ్యాంకులకు 60.3 లక్షల జరిమానా విధించిన ఆర్బీఐ. వివిధ నిబంధనలను ఉల్లంఘించినందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5 సహకార బ్యాంకులపై మొత్తం రూ. 60.3 లక్షల జరిమానా విధించింది. జరిమానా వివరాలు: రాజ్‌కోట్ నాగరిక్ సహకార బ్యాంక్ రూ. 43.30 లక్షలు, కాంగ్రా కో-ఆపరేటివ్ బ్యాంక్ న్యూఢిల్లీ రూ. 5 లక్షలు, రాజధాని నగర్ సహకార బ్యాంక్ లక్నో రూ. 5 లక్షలు, జిల్లా సహకార బ్యాంక్ గర్వాల్ కోట్‌ద్వార్ ఉత్తరాఖండ్ రూ. 5 లక్షలు, జిల్లా సహకార బ్యాంక్ డెహ్రాడూన్ రూ. 2 లక్షలు. కొత్త కరెన్సీ జింబాబ్వే గోల్డ్. సంవత్సరాల ఆర్థిక అస్థిరత తర్వాత జింబాబ్వే గోల్డ్ జెడ్ఐజీ అని పిలువబడే బంగారంతో మద్దతు ఇచ్చే కొత్త కరెన్సీని ప్రవేశపెట్టింది. అధిక ద్రవ్యోల్బణం, అస్థిర ఆర్థిక వాతావరణంతో పోరాడుతున్న దేశం ఈ చర్య ద్వారా స్థిరత్వాన్ని పునరుద్ధరించాలని ఆశిస్తుంది. పునరుత్పాదక విద్యుత్తులో అదానీ గ్రీన్ ఎనర్జీ రికార్డు. దేశీయంగా 10,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని సాధించిన తొలి కంపెనీగా అదానీ గ్రీన్ ఎనర్జీ ఏజీఈఎల్ నిలిచింది. గుజరాత్‌లోని ఖావ్డా సోలార్ పార్క్లో 2,000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు ద్వారా దీన్ని సాధించింది. ప్రస్తుతం కంపెనీ పోర్ట్ఫోలియోలో 7,393 మెగావాట్ల సౌర విద్యుత్, 1,401 మెగావాట్ల పవన్ విద్యుత్, 2,140 మెగావాట్ల విండ్ సోలార్ హైబ్రిడ్ ప్లాంట్లు, మొత్తం 10,934 మెగావాట్లు ఉన్నాయి. 2030 నాటికల్లా 45 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలని కంపెనీ నిర్దేశించుకుంది.
సింగపూర్‌లో యూపీఐ సేవలు ప్రారంభం. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా సింగపూర్‌లో తమ వినియోగదారులు ఆర్థిక లావాదేవీలు నిర్వహించుకోవచ్చని ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే తాజాగా తెలియజేసింది. ఈ మేరకు సింగపూర్ టూరిజం బోర్డు (ఎస్‌టీబీ)తో ఒప్పందంపై సంతకాలు చేసినట్టు సంస్థ తెలిపింది. కోవిడ్ పరిణామాలు, పెద్ద నోట్ల రద్దు వంటి నిర్ణయాల తర్వాత దేశంలో యూపీఐ వాడకం పెరిగింది. 2027-28లో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఐఎంఎఫ్ భారత్ 2024 నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారే క్రమం అమృత్కాల్ తొలి దశలోనే $5 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యాన్ని సాధించనున్నట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. భారతదేశం 2027-28లో $5 ట్రిలియన్ ఎకానమీతో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి ఐఎంఎఫ్ సంస్థ అంచనా వేసింది. 1980-81లో భారత్ ఎకానమీ పరిమాణం $159 బిలియన్ దశాబ్ద కాలం గడిచేసరికి ఈ విలువ $326 బిలియన్ చేరింది. 2001 నాటికి $476 బిలియన్ ఎగిసింది. 2010-11 నాటికి ఈ విలువ $1.71 ట్రిలియన్ చేరగా 2020-21 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి $2.67 ట్రిలియన్ ఎకానమీగా మారింది. 2022-23 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి ఈ విలువ $3.75 ట్రిలియన్. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తర్వాత ప్రస్తుతం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా $3.75 ట్రిలియన్ కొనసాగుతున్న భారత్ తలసరి ఆదాయం దాదాపు $1,183 రూపాయలు 98,374 అంచనా. 2047 నాటికి ఈ పరిమాణం $18,000 పెరగాలన్నది లక్ష్యం. $25.5 ట్రిలియన్ అమెరికా ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఎకానమీగా కొనసాగుతుంది. డిజిటల్ లావాదేవీల్లో కీలక పాత్ర పోషిస్తున్న యూపీఐ లావాదేవీలు గతేడాదిలోనే 1000 కోట్ల మార్కును అధిగమించాయి. 2023 అక్టోబర్లో యూపీఐ లావాదేవీల సంఖ్య 1,141 కోట్లకు చేరింది. దీంతో వాటి విలువ రూపాయలు 17.16 లక్షల కోట్లుగా నమోదైనట్లు ఎన్పీసీఐ అధికారికంగా తెలిపింది. దేశంలో తొలి వాణిజ్య క్రూడ్ ఆయిల్ సరఫరాలో ఒడిదుడుకులు ఏవైనా తలెత్తితే సమర్థంగా ఎదుర్కొనేందుకు దేశీయంగా తొలి వాణిజ్యపరమైన వ్యూహాత్మక ముడి చమురు స్టోరేజ్ యూనిట్ ఏర్పాటుకు కసరత్తు జరుగుతుంది. కర్ణాటకలోని పాడూరులో 2.5 మిలియన్ టన్నుల నిల్వ సామర్థ్యంతో భూగర్భంలో ముడి చమురు నిల్వ కోసం స్టోరేజీని నిర్మించేందుకు పాడూరు-2 ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ బిడ్లను ఆహ్వానించింది. ప్రపంచంలోనే శక్తివంతమైన బీమా బ్రాండ్ ఎల్ఐసి. దేశ బీమా దిగ్గజం ఎల్ఐసి 2024 సంవత్సరానికి సంబంధించి బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ 100 నివేదికలో ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన బీమా సంస్థగా నిలిచింది. $9.8 బిలియన్ బ్రాండ్ విలువ, 83.3 బ్రాండ్ పటిష్టత సూచీ స్కోర్లు, AAA రేటింగ్తో ఎల్ఐసి ఘనత సాధించింది. బ్రాండ్ విలువలో పెరుగుదల గతేడాదితో పోలిస్తే ఎల్ఐసి బ్రాండ్ విలువ 9% పెరిగి $4.9 బిలియన్ చేరింది. ఈ విషయంలో ఎన్ఆర్ఎంఏ ఇన్సూరెన్స్ $1.3 బిలియన్ మూడో స్థానంలో నిలిచింది. చైనా కంపెనీల ఆధిపత్యం బ్రాండ్ విలువ పరంగా చూస్తే చైనా కంపెనీలు మాత్రం ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. $33.6 బిలియన్ బ్రాండ్ విలువతో పింగ్ ఆన్ అగ్రస్థానంలో ఉండగా చైనా లైఫ్ ఇన్సూరెన్స్ $24.3 బిలియన్, సిపిఐసి $13.7 బిలియన్ వరుసగా 3వ, 5వ స్థానంలో నిలిచాయి. కుబేరుల రాజధానిగా ముంబై హురున్ నివేదిక షాంఘైకి చెందిన హురున్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తాజా నివేదిక ప్రకారం ఒక చారిత్రాత్మక మలుపులో ముంబై ఆసియా బిలియనీయ రాజధానిగా బీజింగ్ను అధిగమించింది. ఈ అద్భుత విజయం ముంబై యొక్క అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబిస్తుంది. అలాగే ప్రపంచ సంపద పంపిణీలో భారతదేశం యొక్క పెరుగుతున్న ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ముఖ్య విషయాలు ముంబై 92 మంది బిలియనీర్లకు నిలయంగా ఉంది. ఇది ఆసియాలో 3వ స్థానానికి చేరుకుంది. న్యూయార్క్ 119, లండన్ 97 తర్వాత. ముంబై బిలియనీర్ హోదాను పెంచుతున్న ప్రముఖ వ్యక్తులలో రిలయన్స్ ఇండస్ట్రీకి చెందిన ముఖేష్ అంబానీ, అదానీ గ్రూప్కు చెందిన గౌతమ్ అదానీ ఉన్నారు.
భారతదేశం యొక్క బలమైన ఆర్థిక వ్యవస్థ 2023లో 7.5% వృద్ధి చెందుతుంది. 94 మంది బిలియనర్ల చేరికకు దోహదపడింది. ఆంధ్రప్రదేశ్‌లో అరబిందో ఫార్మా ప్లాంట్లు. ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మా ఆంధ్రప్రదేశ్‌లో కాకినాడ వద్ద కొత్తగా నిర్మిస్తున్న పెన్సిలిన్ ప్లాంట్ ఏప్రిల్‌లో ట్రయల్ రన్‌కు సిద్ధం అయింది. ఆర్‌బీఐ ఉద్గమ్ పోర్టల్‌లోకి 30 బ్యాంకులు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 30 బ్యాంకులతో కలిసి ఉద్గమ్ పోర్టల్‌ను ప్రారంభించింది. ఈ పోర్టల్ ద్వారా కస్టమర్లు వివిధ బ్యాంకుల్లో ఉండిపోయిన తమ అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ల ఖాతాల వివరాలను తెలుసుకోవచ్చు. ఈ 30 బ్యాంకులలో మొత్తం అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు 90% ఉంటుందని ఆర్‌బీఐ తెలిపింది. 2023 మార్చి ఆఖరు నాటికి క్లెయిమ్ చేయని డిపాజిట్ల పరిమాణం రూపాయలు 42,270 కోట్లుగా ఉంది. ఇన్ఫోసిస్ డేటా లీకేజ్ వ్యవహారం. దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ డేటా లీకేజ్ నిందలు ఎదుర్కొంటుంది. ఇన్ఫోసిస్ కీలక క్లయింట్లలో ఒకటైన బ్యాంక్ ఆఫ్ అమెరికా తమ 57,028 మంది కస్టమర్లను ప్రభావితం చేసిన సైబర్ దాడుల సంఘటనకు ఇన్ఫోసిస్ మెక్కామిస్ సిస్టమ్ కారణమని పేర్కొంది. ఇన్ఫోసిస్ మెక్కామిస్ అనేది ప్లాట్ఫారం ఆధారిత BPO సంస్థ. ఇది జీవిత బీమా, యాన్యుటీ ఉత్పత్తులు, రిటైర్మెంట్ ప్లాన్లకు సంబంధించిన కంపెనీలకు సేవలను అందిస్తుంది. మెక్కామిస్ నిర్దిష్ట పరిశ్రమ క్లయింట్ల కోసం సాఫ్ట్వేర్లను పునఃవిక్రయిస్తుంటుంది. ఈ సంస్థను 2009లో ఇన్ఫోసిస్ BPM, గతంలో ఇన్ఫోసిస్ BPO కొనుగోలు చేసింది. 2023 నవంబర్ 3న ఇన్ఫోసిస్ మెక్కామిస్ సిస్టమ్ IMSలో సైబర్ దాడులు జరిగాయి. ఒక అనధికార థర్డ్ పార్టీ చొరబడి సిస్టమ్లను యాక్సెస్ చేసిన ఫలితంగా కొన్ని IMS అప్లికేషన్లు అందుబాటులో లేకుండా పోయాయి. చక్కెర ఉత్పత్తులపై 50% ఎగుమతి సుంకం కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం సీజన్లో చక్కెర ఉత్పత్తి తగ్గే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో చెరకు నుంచి తీసే ఇథనాల్ ఉత్పత్తికి కీలకమైన మొలాసిస్పై ప్రభుత్వం 50% ఎగుమతి సుంకాన్ని విధించింది. ఈ నిబంధనలు 2024 జనవరి 18 నుంచి అమల్లోకి వచ్చాయి. దేశీయ డిస్టిలరీ కోసం మొలాసిస్ను అందుబాటులోకి ఉంచడం, పెట్రోల్, డీజిల్, ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని చేరుకోవడంలో సహాయం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుత సంవత్సరంలో పెట్రోల్లో 15% ఇథనాల్ను కలపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇథనాల్ మళ్లింపు లేకపోవడం వల్ల 2023-24 సీజన్లో అక్టోబర్, సెప్టెంబర్ చక్కెర ఉత్పత్తి 37.3 మిలియన్ టన్నుల నుంచి 32.3 నుంచి 33 మిలియన్ టన్నులకు పడిపోయిందని ప్రభుత్వం తెలిపింది. మొలాసిస్ను ఎగుమతి చేస్తున్న రాష్ట్రాలు వియత్నాం, దక్షిణ కొరియా, నెదర్లాండ్, ఫిలిప్పీన్స్తో సహా ఇతర దేశాలకు భారతదేశం మొలాసిస్ను ఎగుమతి చేస్తుంది. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలు మొలాసిస్ను ఎగుమతి చేస్తున్నాయి. అధిక ద్రవ్యోల్బణం ఉన్న దేశాలు. అధిక ద్రవ్యోల్బణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తుంది. ప్రపంచంలోనే అధికంగా వెనిజులాలో 318% ద్రవ్యోల్బణం ఉన్నట్లు కొన్ని సర్వేల ద్వారా తెలుస్తుంది. లెబనాన్లో 215%, అర్జెంటీనాలో 143%, సిరియాలో 79.1%, పాకిస్తాన్లో 29.2%, ఇండియాలో 4.87% ద్రవ్యోల్బణం నమోదైనట్లు తెలుస్తుంది. ఇతర ముఖ్యమైన ఎకానమీ అంశాలు. భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు HDFC లక్షద్వీప్లోని కవరత్తి ద్వీపంలో ఒక శాఖను ప్రారంభించింది. ఈ శాఖ యూనియన్ టెరిటరీలో ఉనికి కలిగి ఉన్న ఏకైక ప్రైవేట్ రంగ బ్యాంకుగా నిలిచింది. భారతదేశంలో క్లిష్ట ఖనిజాల అన్వేషణ ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్ళడానికి ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ KABIL, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ విభాగం, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ CSIR IMMT మధ్య ఒప్పందం కుదిరింది. 2026 నాటికి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ 2026 నాటికి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని దేశ స్థూల దేశీయోత్పత్తి GDP విలువ అప్పటికి $5 ట్రిలియన్ చేరుకుంటుందని, 2027లో $5.5 ట్రిలియన్ చేరుతుందని నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా ఇండియా ఎట్ 125 రీక్లైమింగ్ ది లాస్ట్ గ్లోరీ అండ్ రిటర్నింగ్ ది గ్లోబల్ ఎకానమీ టు ది ఓల్డ్ నార్మల్ అనే శీర్షికతో 18వ CD దేశ్ముఖ్ మెమోరియల్ సందర్భంగా విశ్లేషించారు. చింతామణ్ ద్వారకానాథ్ దేశ్ముఖ్, DC దేశ్ముఖ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా పనిచేసిన మొదటి భారతీయుడు. 1943 నుండి 1949 వరకు ఆయన పదవీ కాలంలో 1949 బ్యాంకింగ్ కంపెనీలను చట్టం అమల్లోకి వచ్చింది.
తర్వాత దీనిని బ్యాంకింగ్ నియంత్రణ చట్టంగా పేరు మార్చడం జరిగింది. గణాంకాల ప్రకారం 1980, 81లో భారత ఎకానమీ పరిమాణం $189 బిలియన్. దశాబ్దాల కాలం గడిచేసరికి ఈ విలువ $326 బిలియన్ చేరింది. 2000-2001 నాటికి $476 బిలియన్ ఎగసింది. 2010-11 నాటికి ఈ విలువ $1.71 ట్రిలియన్ చేరగా 2020-21 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి $2.67 ట్రిలియన్ ఎకానమీగా మారింది. 2022-23 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి ఈ విలువ $3.75 ట్రిలియన్. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తర్వాత ప్రస్తుతం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా $3.75 ట్రిలియన్ కొనసాగుతున్న భారత్ తలసరి ఆదాయం దాదాపు $1.183 రూపాయలు 98,374 అంచనా. 2047 నాటికి ఈ పరిమాణం $18,000 పెరగాలన్నది లక్ష్యం. 25.5 ట్రిలియన్ డాలర్లతో అమెరికా ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఎకానమీగా కొనసాగుతుంది.